హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం వర్తమాన కాలం గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు భూతకాలానికి సంబంధించి తెలుసుకుందాం. అసలు ఈ భూతకాలం అంటే ఏంటి? అంటే జరిగిపోయిన సమయాన్ని గురించి, అంటే ఏదైనా గతంలో జరిగినటువంటి ఒక పని గురించి తెలియజేసేదాన్నే భూతకాలం అంటాం కదా. అయితే దీన్ని హిందీలో ఏమంటారు? బీతే హువే సమయ్ కో భూతకాల్ కహా జాతా హై. బీతే హువే సమయం అంటే జరిగిపోయిన సమయాన్ని, అంటే గత సమయంలో మనకి ఏదైనా పని అనేది జరిగిపోయినట్లయితే దాని గురించి తెలియజేసేదే భూతకాలం. ఇప్పుడు భూతకాలాన్ని ఎలా గుర్తించాలి సార్ అంటే, భూతకాలం ఏదైనా వాక్యానికి చివర గనక తా, తి, తే అనే ఎక్కడైనా కనబడితే వాక్యం చివర అది భూతకాలం అని మనం సింపుల్గా గుర్తించవచ్చు. అయితే కొన్ని చోట్ల ఇవి లేకుండా కూడా ఉంటాయి. వాటిని భూతకాలంలో కొన్ని రకాలు ఉంటాయన్నమాట. అవి రకాలు అంటే 6 రకాలు ఉంటాయి. అవి ఏటేటనేది నేను చెప్తాను. ఫస్ట్ కొన్ని ఉదాహరణలు చూద్దాం. గాలి చాలా వేగంగా వీచింది. హవా బహుత్ తేజ్ చల్ రహీ థీ. హవా గాలి బహుత్ చాలా తేజ్ వేగంగా చల్ రహీ థీ అంటే చల్ అంటే నడవడం కదా, కానీ ఇక్కడ కాదు. చల్ రహీ థీ అంటే వీచింది. అతను తినేశాడు. వహ కా చుకాతా లేదా వహ కానా కా చుకాతా అతను అన్నం తినేశాడు. అప్పుడు ఎప్పుడో జరిగింది, తినేశాడు. ఇప్పుడు కాదు, ఆల్రెడీ గతంలో జరిగింది, అప్పుడు ఎప్పుడో తినేశాడు. ఓకే, నెక్స్ట్. నేను పుస్తకం చదివాను. ఎప్పుడు చదివాను? అప్పుడు ఎప్పుడో చదివాను. నేను పుస్తకం చదివాను. మే పుస్తక్ పఢ్ లియే థీ. నేను పుస్తకం పడలీతి. అదే మగవాళ్ళు అయితే, ఇక్కడ ఆడవాళ్ళు కాబట్టి పడలీతి, మగవాళ్ళు అయితే పడలియాతా. మేనే పుస్తక్ పడలియాతా. నెక్స్ట్. నేను వ్రాసాను. మే లిఖా. మైనే లిఖా. మే లిఖాతా. మైనే లిఖా అంటే నేను రాశాను. ఇక్కడ తాలేదన్న డౌట్ రావచ్చు మీకు. నెక్స్ట్ చెప్పాను కదా ఈ భూతకాలంలో కొన్ని రకాలు ఉంటాయి అనేసి. ఆ రకాల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. మేనే లిఖా నేను రాశాను. మీరు పాడారు. తుమ్నే గాయా. తుమ్నే గాయా అంటే మీరు పాడారు. నెక్స్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భూతకాలంలో మళ్ళీ 6 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి సామాన్య భూతకాల్, అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో సింపుల్ పాస్ట్ టెన్స్, సామాన్య భూతకాలం. నెక్స్ట్ ఆసన్న భూతకాలం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇంగ్లీష్లో దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. పూర్ణ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పూర్ణ అంటే పూర్తిగా అయిపోయింది. దాని గురించి చెప్దాం, ఒకటొకటి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ అపూర్ణ భూతకాల్ ఇంపర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ సందిగ్ధ భూతకాల్ డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్. హేతు మత్ భూతకాల్ కండిషనల్ పాస్ట్ టెన్స్. ఇవన్నీ భూతకాలంలోని విభాగాలు అనమాట. ఈ భూతకాలాన్ని 6 భాగాలుగా విభజించారు. ఆ 6 గురించి ఒకటి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం సామాన్య భూతకాల గురించి తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే గంట ఐకాన్ని టైప్ చేసి పెట్టుకుంటే మన యొక్క నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.